ప్రైజ్ అలా దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగుగాక. చక్కటి అవకాశాన్ని దయచేసిన పరిశుద్ధాత్మ దేవునికి నా యొక్క నిండు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. దేవుడికి సమస్త మహిమ ప్రభావములు యుగ యుగములు చెల్లునుగాక. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక లేఖన భాగాన్ని మనం చూసుకుందాం. యోహాను స్వార్త 17వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూసినట్లయితే, నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, లోకము కొరకు ప్రార్థన చేయుటలేదు. నీవు నాకు అనుగ్రహించి ఉన్న వారు నీవారైనందున వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను. ఈ యొక్క యోహాను స్వార్త 17వ అధ్యాయాన్ని మనము గమనించినట్లయితే, తండ్రికి కుమారుడు ఏ విధముగా ప్రార్థన చేస్తూ ఉంటున్నాడో, యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఏ విధముగా పరిచర్య చేస్తూ అనేకులను రక్షించి ఎవరి కొరకు ప్రార్థన చేయాలి అన్న ఒక ఉద్దేశమును కలిగి ఈ యొక్క వచనాన్ని లేక ఈ యొక్క అధ్యాయాన్ని రాసినట్టుగా మనము గమనించవచ్చు. కాబట్టి యేసుక్రీస్తు వారే స్వయంగా తండ్రి అయినటువంటి దేవునితో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఏమని అంటే, నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, లోకము కొరకు ప్రార్థన చేయటలేదు. నీవు నాకు అనుగ్రహించి ఉన్నవారు నీ వారైనందున వారి కొరకే నేను ప్రార్థన చేయుచున్నాను అని దేవుడే స్వయముగా తన తండ్రి అయినటువంటి దేవుడితో మాట్లాడుతూ వస్తూ ఉంటున్నాడు. నిజంగా ఈ లోకముకు వచ్చినప్పుడు తండ్రి దేవుడు ఒక కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారికి ఒక పనిని అప్పగించాడు. ఏమనంటే, అనేకులను యొక్క రక్షణ సువార్త ప్రకటించాలి, రక్షణలోకి తీసుకురావాలి, నశించిపోతున్న వారి ఎడల దేవుని కృప ఎంతగా ఉంటుందో అన్న విషయమును గ్రహింప చేయాలి అని కుమారుడైనటువంటి దేవుణ్ణి తండ్రి అయినటువంటి దేవుడి లోకానికి పంపించవలసి వచ్చింది. ఆ పంపించవలసిన పని విషయంలో యేసుక్రీస్తు వారు తన పనిని చక్కగా సంపూర్తి చేస్తూ అనేకమైనటువంటి రీతుల్లో కూడా ప్రార్థనలు చేస్తూ ఏ విధముగా దేవుని సన్నిధిలో ఒక మానవుడిగా, పరిపూర్ణ మానవుడిగా ఏ విధముగా జీవించాలి, పరిపూర్ణ సేవకుడిగా ఏ విధముగా జీవించాలి, పరిపూర్ణ తండ్రిగా ఏ విధముగా జీవించాలి అన్న ఒక ఉద్దేశము చేత దేవుడు ఈ యొక్క లోకములోకి వచ్చి యాజిటీస్గా ఆయన మొదటిగా బ్రతికి చూపించారు. కాబట్టి ఆ రోజు మనకు మాదిరిగా చూపించిన దేవుడు ఈరోజు నిన్ను నన్ను అడుగుతూ ఉంటున్నాడు. ఏమనని మనము గమనించినట్లయితే, ఇదిగో నీకు అప్పగించిన యొక్క పరిచర్యను, నీకు అప్పచెప్పిన యొక్క విశ్వాసులను, నీకు అప్పచెప్పిన యొక్క సంఘాన్ని కూడా నువ్వు ఏ విధముగా కాపాడుతూ ఉంటున్నావు, నువ్వు ఏ విధముగా ఆ యొక్క సంఘాన్ని ఆ యొక్క పరలోక రాజ్యానికి చేర్చే విధముగా నడిపించగలుగుతూ ఉంటున్నావు అన్న ఉద్దేశము కలిగి నిన్ను నీవు కూడా ఆలోచన చేసుకునే విధముగా ఉండాలి. దేవుడు అంటున్నాడు, ఇదిగో నువ్వు నాకు ఇచ్చిన ఆ యొక్క నీ బిడ్డలను నేను వారికి వాక్యాన్ని ప్రకటించాను, వారి కొరకు నేను పరలోక రాజ్యంలో చేర్చడానికి నిత్యము నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను అని మాట్లాడుతూ వచ్చారండి. నిజముగా నేటి రోజుల్లో మనము గమనించినట్లయితే అనేకుల సంఘాలు ఉన్నప్పటికీ కూడా విశ్వాసుల కొరకు ప్రార్థించలేని సేవకురాండ్రు ఎంతోమంది ఈ యొక్క నేటి సమాజంలో జీవిస్తున్నట్టుగా మనం గమనిస్తూ ఉంటాం. ఎప్పుడు వారి ఆస్తుల కొరకు, వారి అంతస్తుల కొరకు, వారి ఆరోగ్యము కొరకు ప్రార్థనలు చేయండి అనడమే కానీ యేసుక్రీస్తు వారి స్వయంగా నేను ఈ విధముగా ప్రార్థన చేస్తూ ఉంటున్నాను అని స్పష్టముగా మాట్లాడుతూ వచ్చారండి. ఈరోజు దైవ సేవకులైనటువంటి వారు కూడా ప్రార్థించవలసినంతగా ప్రార్థించలేకయే నేటి సమాజం ఇంకా మారు మనసు పొందలేని స్థితిలో ఉంటుంది. కాబట్టి దేవాతి దేవుడయ్యుండి కూడా ఆయన మానవ స్వరూపాన్ని ధరించి ఈ లోకానికి వచ్చి అనేకుల కొరకు ప్రార్థించిన యేసుక్రీస్తు వారు మనకు మాదిరిగా ఉంటున్నారు. కాబట్టి ఈ లోకంలో ఆయన సేవను పొందుకున్న మనం, ఆ సేవను అప్పగించిన, ఆయన సేవను నడిపిస్తున్న అనేకులు కూడా ఆ విధమైనటువంటి జీవితాన్ని జీవించే విధముగా ప్రతి ఒక్కరము జీవించులాగున ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు ఏకీభవించినట్లయితే
మహోన్నతుడ, జీవము కలిగిన తండ్రి, నిజముగా మీరు పరిపూర్ణ దేవుడిగా, పరిపూర్ణ మానవుడిగా ఈ లోకంలో ఏ విధముగా జీవించారో మాకు ముందుగానే ప్రభా మీరు నిరూపించిన విధానమును బట్టి మీకు మహిమ కలుగును గాక. యేసయ్య, నీ కృప ద్వారానే ప్రభా మేము కూడా అటు ఉద్దేశములు, అటు కృపను కలిగి జీవించగలిగిన కృపను, అటు ధన్యతను మీరే మాకు మీరు దయచేసి నీ నామానికి మహిమ తెచ్చుకోమంటూ యేసుక్రీస్తు ఉన్నతమైనటువంటి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అందరికీ.